హాయ్ గైస్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ప్రాసెస్. మనం ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్ అనేది అండ్ ఇంటర్వ్యూ అనేది అటెంప్ట్ చేశారో వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ అనేది మనకి మెయిల్ చేశారు. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూడండి, ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ అనేది ముందుగా చెప్పాలంటే అది నాన్ ఐటీ వాళ్ళకి ఇచ్చేది. అంటే డిగ్రీలో బీఎస్సీ బీసీఏ వాళ్ళకి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు కదా. సో రిమైనింగ్ వాళ్ళకి ఏంచము ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ ఇస్తారు. సో అది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ నేము. సో దీని ప్యాకేజ్ కూడా అరౌండ్ 2.2 LPA ఉంటుంది. ఇది నాన్ టెక్నికల్ రోల్, అంటే మనకి వాయిస్ చార్ట్ నాన్ వాయిస్ అలా ఉంటుంది కదా. సో వాయిస్ అండ్ నాన్ వాయిస్ వర్క్ అనేది, సో అదనమాట ఆ వర్క్ అనేది. సో దాని తాలూకు ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాము. చూడండి, ఆయన నుంచి ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాడు. ఫస్ట్ యాప్టిట్యూడ్ ఉంటుంది, దెన్ రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ మ్యాథమెటికల్ రిలేటెడ్ ఉంటుందంట, అగైన్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. సో బేసిక్ కంప్యూటర్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీకు ఎలా నాన్ ఐటీ కాబట్టి మీకు సి, జావా, డిబిఎంఎస్ ఇలాంటివి మీకు మీ గ్రాడ్యుయేషన్లో ఉండదు కాబట్టి, లైక్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అని చెప్పేసి మనకి బేసిక్స్ ఉంటాయి కదా. సో వాటి మీద ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఎట్లాంటి బేసిక్ క్రైటీరియా మీద లైక్ ర్యాము, రోము ఇట్లాంటి థింగ్స్. సో వాటి కోసం మనకి బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా. సో వాటి కోసము క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ టాపిక్స్ మెయిన్గా చూసుకుంటే చాలు అని చెప్పేసి ఆయన చెప్పాడు. వెరీ సింపుల్ క్వశ్చన్స్ కూడా సింపుల్గా ఉంటాయంట. సో ఫ్రమ్ అవర్ ఎండ్ వీ నీడ్ టు డూ ఈజ్ థింక్ లాజికల్లీ అండ్ పుట్ ఎ లిటిల్ బిట్ ఎఫర్ట్స్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. సో లాజికల్గా థింక్ చేయాలి. లైక్ అక్కడ ఏంటంటే ఆ క్వశ్చన్ చదివితే మీకు ప్రయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు పెద్దగా. సో ఆ క్వశ్చన్ చదివేసి కొంచెం లాజికల్గా మనము థింక్ చేయగలిగితే చాలు. లైక్ మరీ ఎక్కువ ఇప్పుడు బ్యాంకింగ్కి కానీ ఎస్ఎస్సికి కానీ మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. ముందు ఫార్ములాస్ కానీ కంటెంట్ కానీ ఎక్కువ వచ్చి ఉండాలి. ఇక్కడ అలా కాదు, మనం క్వశ్చన్ చదివితే మనకు ఒక లాజికల్ థింకింగ్ అనేది మనకుంటే మనం ఈజీగా చేసేవచ్చు క్వశ్చన్ అనేది, రీజనింగ్ గట్టా అలాంటి క్వశ్చన్స్ అనేవి. ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకి తెలిసిందండి, మొత్తం మనకి సింపుల్ ఉంటుంది. లైక్ యాక్టివ్ వాయిస్ కానీ పాసివ్ వాయిస్ కానీ వెబ్స్ కోసం కానీ, సో అవి మనం చూసుకుంటే అయిపోద్ది. నౌన్స్, ప్రొనౌన్స్, సో అట్లా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది కదా. సో మనం చెక్ చేసుకుంటే అయిపోద్ది. అలానే మనకి పాసేజ్ ఇచ్చేసి వాటి మీద క్వశ్చన్స్ అవ్వడం కానీ ఎట్లా ఉంటుంది, బేసిక్ లెవెల్లోనే ఉంటుంది ఇంగ్లీష్ అయితే మాత్రం. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ అంటే డైరెక్ట్ వాళ్ళకి సెషన్ అనేది ఇప్పుడు మనకి ఎలా తీసుకుంటారు జనరల్గా టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అని ఉంటుంది కదా. బట్ ఇది నాన్ టెక్నికల్ జాబ్ కాబట్టి ఇక్కడ టెక్నికల్గా ఆడడానికి ఏం లేదు. సో మోస్ట్లీ మనకి బల్క్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆయన ఎక్స్పీరియన్స్లో అయితే బల్క్గా ఇంటర్వ్యూ ఏంటంటే ఒక లింక్ ఇచ్చేస్తారు, వెబ్ఎక్స్ లింక్ కానీ ఏదో ఒకటి జూమ్ మీట్ ఏదో ఒక ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చేస్తారు. అందులో ఎక్కువ మెంబర్స్ ఒకేసారి అటెండ్ అవుతారు అనమాట ఆ మీట్లోనే. లైక్ 100 కానీ 200 కానీ సపోజ్. సో మీట్ అటెండ్ అయినప్పుడు ఆ హెచ్ఆర్ ఉంటారు కదా, హెచ్ఆర్ అని ఆతరించాము మీట్లో ఉండి ఇండివిజువల్గా క్వశ్చన్స్ రైజ్ చేయడం కానీ, అండ్ కంపెనీ కోసం ముందు చెప్తారు ఆ ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ అంటే ఏంది, దానికోసం ముందు వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాక కంపెనీ కోసం చెప్పాక మనకి ఇండివిజువల్గా క్వశ్చన్స్ అడగడం అలా జరుగుతుందన్నమాట. చూడండి, ఆయనకి అడిగిన క్వశ్చన్స్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇది మనం అందరం ప్రిపేర్ అవుతాము. అలానే అబౌట్ అవర్ హాబీస్, ఫ్యామిలీ, మనం ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, వై విల్ యూ జాయిన్ దిస్ కంపెనీ, విల్ యూ ఏబుల్ టు వర్క్ విత్ షిఫ్ట్స్, విల్ యూ రీలొకేట్, ఇలాంటి బేసిక్లో లైక్ జనరల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతారు. అండ్ షిఫ్ట్లో అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది నాన్ టెక్నికల్ కాబట్టి 24/7 సపోర్ట్ ఉంటుంది. వాయిస్ కానీ నాన్ వాయిస్ సపోర్ట్ మనం అవ్వాలి కాబట్టి లైక్ రొటేషన్ షిఫ్ట్స్ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ మనకు వచ్చేది అయితే మాత్రం షిఫ్ట్లు అయితే ఉంటాయి అని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వాలి. అండ్ ఏబుల్ టు రీలొకేట్ అని అడుగుతారు. అలానే సో వాళ్ళు మన కాన్ఫిడెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు. సో మనం తప్పు చెప్పినా రైట్ చెప్పినా లైక్ మరీ సంబంధం లేని చెప్పం కాబట్టి, సో మనం చెప్పే విధానంలో ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు వీడు అనేది అబ్జర్వ్ చేస్తారు. చూడండి, అండ్ సమ్ హెచ్ఆర్స్ ఈవెన్ నాట్ ఆస్కింగ్ అవర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆల్సో. కొందరైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడగకుండా కూడా ఇచ్చేస్తున్నారు. ఇదేంటంటే మోస్ట్లీ ఈ తాలూకా జాబ్ చేయడానికి మీకు పెద్దగా స్కిల్ అవసరం లేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే మ్యాన్ పవర్ కావాలి. సో ఈ జాబ్ చేయడానికి, ఈ పర్టికులర్ రోల్ చేయడానికి మ్యాన్ పవర్ కావాలి. సో వాళ్ళకి పెద్ద స్కిల్ అవసరం లేదు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా అడగకుండా నార్మల్గా తీసుకుంటారంట. వాళ్ళు ఓన్లీ మన పేషెన్స్ చెక్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హెచ్ఆర్ ఓన్లీ. సో కొందరు హెచ్ఆర్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈ పైన చెప్పిన క్వశ్చన్లను అడగచ్చు, కొందరు నార్మల్గా సింపుల్ క్వశ్చన్స్ అడిగి తీసుకోవచ్చు. ఓకే,
మై సజెషన్, ఇఫ్ యూఆర్ ఆన్సరింగ్ ఎనీ క్వశ్చన్, జస్ట్ ఆన్సర్ వితౌట్ ఎనీ ఫియర్ అండ్ బీ కాన్ఫిడెంట్ అండ్ బీ కూల్. డెఫినెట్లీ విల్ క్రాక్ దిస్. చూడండి ఆయన చెప్పినట్టు. సో మనం ఏదైతే చెప్తున్నామో అది భయం లేకుండా కాన్ఫిడెంట్గా చెప్తే చాలు. ఇది ఈ ఇంటర్వ్యూకే కాదు, ఏ ఇంటర్వ్యూకి అయినా కూడా మనం ఏదైతే చెప్తామో మనకు తెలిసిందే చెప్తాం కదా, ఏది పెడితే చెప్పాము. సో మనం ఏదైతే చెప్తామో అది కొంతవరకు మనకు క్లారిటీ లేకపోయినా కూడా ఎదుటి వ్యక్తికి అలా తెలియకూడదు. సో వీడికి ఆన్సరు వీడు చెప్తుంది, వీడు కరెక్ట్ అనుకుని చెప్తున్నాడు, కాన్ఫిడెంట్గా ఉంది అన్నట్టు వాడికి అనిపించే విధంగా మనం చెప్పాలి. సో అట్లనే ఉంటుంది. సో ఇదైతే ఇట్లా ఉంటుంది. బట్ దీనికి వెళ్ళాలా వద్దా అనేది ఏంటంటే, సో మీకు వేరే జాబ్స్ ఏమైనా ఉంటే టెక్నికల్ పరంగా వేరే జాబ్స్ ఏమైనా వస్తే వాటికి వెళ్ళండి. ఎందుకంటే ఇది నాన్ టెక్నికల్ రోల్ కాబట్టి, అంటే బీపీఓ బీపీఎం సేమ్ ఆ లెవెల్ ఆఫ్ జాబ్స్ కాబట్టి, సో వీటి నుంచి మళ్ళీ మీరు ఐటీ సైడ్ రావడానికి, నాన్ ఐటీ జాబ్స్ కాబట్టి ఐటీ సైడ్ రావడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. లైక్ ఇంటర్నల్గా మీరు మీ మేనేజర్తో మాట్లాడుకొని, సో మీరు ఏదైనా స్కిల్ సెట్, లైక్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేయండి, లైక్ ఏదో ఒక సర్టిఫికేషన్ పర్టికులర్ లాంగ్వేజ్ అని కాదు, మీకు నచ్చింది సర్టిఫికేషన్ చేశాక మీ మేనేజర్కి రీచ్ అవుట్ అయితే, నేను ఇట్లా సర్టిఫికేషన్ చేశాను, సో నేను టెక్నికల్కి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నాను, వేకెన్సీస్ ఉంటే నాకు ఆ ప్రాజెక్ట్కి మ్యాప్ చేయండి అంటే వాళ్ళు మనకు అవకాశం ఇస్తారు. సో వాళ్ళు మనకి మ్యాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఆఫ్లైన్లో ట్రైనింగ్ కానీ మీకు అయితే, లైక్ ఇది ఇప్పుడు జనరల్గా 3 months అవుతుంది కదా మనకి ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ బీటెక్ ఎంసీఏ వాళ్ళకి. సో దీనికి 3 months కాకపోయినా అరౌండ్ నాకు తెలిసి 2.5 months ఆర్ 2 months అలా అవ్వచ్చు. లైక్ అరౌండ్ 2 months అయితే అవుతుంది మైసూర్లోనే ట్రైనింగ్ వీళ్ళకి కూడా. సో వీళ్ళకి ఏంటంటే అక్కడ ఈ జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది, టెక్నికల్ పరంగా ఎక్కువ కాకుండా. అండ్ అలానే మీకు ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు కూడా లైక్ పర్టికులర్ ట్రైనింగ్స్ అవుతుంటాయి, టెక్నికల్ పరంగా ట్రైనింగ్స్ అవుతుంటాయి మీకు. అవి ఇంటర్నల్ ట్రైనింగ్స్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాటిలో మిమ్మల్ని రిజిస్టర్ చేసుకొని మీరు ఆ ట్రైనింగ్స్ వినొచ్చు. ఆ ట్రైనింగ్స్ వినుకొని మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని సర్టిఫికేషన్స్ చేసుకొని మీ మేనేజర్కి రీచ్ అవుట్ అయ్యి, నేను ఇట్లా చేశాను, సో నాకు వీటి మీద వర్క్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఓపెనింగ్స్ ఉంటాయి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటాయి పర్టికులర్ టెక్నాలజీ మీద, మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. అండ్ మీరు మీ ముందు మేనేజర్కి అడగండి, ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది, నేను అటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను, సో ఏవి చేస్తే బెస్ట్ అని చెప్పి ఆయనకి అడిగితే మంచివారు అయితే మీకు తెలుస్తుంది కదా ఎట్లా ర్యాప్ ఉందని చెప్పేసి. సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నాయి, సో మీరు ఇది నేర్చుకోండి, నేను మీకు ఆ ప్రాజెక్ట్స్ మ్యాప్ చేస్తాను. సో ఇంటర్నల్గా మీరు ఐటీ సైడ్ స్విచ్ అవ్వచ్చు. ఇదంతా ఎప్పుడు మీకు ఓన్లీ బీపీఎం జాబ్ ఒక్కటే వచ్చింది, వేరే జాబ్స్ ఏది లేవు, అండ్ ఇంట్లో సిచ్యువేషన్ బాగోలేదు, నేను ఐ హ్యావ్ టు డూ ద జాబ్ అన్న సిచ్యువేషన్ ఉంటేనే ఇలా చేయండి. లేదు అంటే కొంచెం టైం వెయిట్ చేసే అవకాశం ఉంటే, లేదంటే హైయర్ స్టడీస్ ఎంసీఏ చేసే అవకాశం ఉన్నా కానీ, సో అట్లా ఉంటే మీరు ఆ హైయర్ స్టడీస్ మీద జాబ్కి వెళ్ళండి, లేదంటే టెక్నికల్ జాబ్కి ట్రై చేయండి. బట్ లేదు సిచ్యువేషన్ ఎలా ఉందంటే దీనికి వచ్చేసి ఇంటర్నల్గా స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే ఇందులో వెన్ కంపేర్డ్ టు ఐటీ వీటిలో కొంచెం గ్రోత్ తక్కువ ఉంటుంది. ఇందులో గ్రోత్ ఉండదు అని చెప్పేసి ఏం అనట్లేదు, ఇదేం తక్కువేం కాదు, బట్ కంపేర్ చేస్తే దాంట్లో కొంచెం గ్రోత్ ఎక్కువ ఉంటుంది. లేదు బ్రో నాకు ఈ వర్కే ఇష్టము, నా డొమైన్ ఇదేని, సో నేను ఈ వర్క్ చేసుకుంటూ సేమ్ ఫీల్డ్ మీదే స్విచ్ కొడుతున్నా కూడా మీకు హైక్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్లో 2 years చేశారు, సో ఇది నాన్ టెక్నికల్ రోల్, సేమ్ ఇదే 2 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు స్విచ్ అయితే హైక్స్ వస్తాయి. కాకపోతే మన ఐటీ సైడ్ వచ్చే అంత రావు, అంత ఎక్కువగా రావు, అది కంపేర్ చేసుకుంటే. సో అది మీకు హైక్స్ కావాలంటే ఇట్లా ఇంటర్నల్గా స్విచ్ అవ్వండి, లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేస్తూ, లైక్ ఈవెన్ దో మీరు ఐటీ సైడ్ వర్క్ చేయకపోయినా కూడా ఇన్ఫోసిస్లో ఐటీ సైడ్ కూడా ఉంటాయి కాబట్టి రోల్స్, మీరు ఐటీ సైడ్ ఇట్లా మీరు స్కిల్ తెచ్చుకొని నేను 1 year బీపీఎం వర్క్ చేశాను, నెక్స్ట్ ఇంకో 1 year టెక్నికల్ వర్క్ చేశానని చెప్పుకొని మీరు అలా స్విచ్ అవ్వండి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. లేదు బ్రో నాకు ఈ వర్క్ ఇష్టంగా ఉంది, నాకు ఈ శాలరీ ఓకే, వర్క్ ఓకే అంటే మీరు ఈ ఫీల్డ్లోనే కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, ఇది మీరు ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ జాబ్కి మీరు వెళ్తున్నా కానీ వెళ్ళాలనుకుంటే కానీ ఇలాంటి థింగ్స్ అన్నీ మీరు ఆలోచించాలి. ఓకే, అండ్ ఆయన చెప్పిన ఎక్స్పీరియన్స్ ప్రకారము సో ఆ రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ చాలా ఈజీ. ఓకే, సో మీకు ఏ జాబు లేకపోతే మాత్రం మీరు మీ క్వాలిఫికేషన్ దీనికి సూట్ అయితే మాత్రం డెఫినెట్లీ అటెంప్ట్ చేయండి, ఎందుకు మనం ఛాన్స్ వదులుకోవాలి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.